హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశానండి. సో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట గుత్తి వంకాయ కూర చేయండి అని. సో అందుకోసం చేశాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఇలా వంకాయలు తీసుకున్నానండి. సో తను అడిగిన తర్వాత చేద్దామని ట్రై చేశాను. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి లేట్ అయింది. సో తనకి సారీ కూడా చెప్తున్నాను లేట్ అయినందుకు. ఇలా వంకాయల్ని మనము ఇలా రెండు వైపులా కట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలండి పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి ఇలాగా. సో నేను ఇంకా వేరే వంకాయల కోసం ట్రై చేశానండి, అవి దొరకలేదు. సో ఇవి అందుకే మొత్తం ఒకే సైజులో ఉండేలాగా మీడియం సైజు వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అలా కట్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి. మనము వంకాయలను ఇందులో వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు మనం కోయంగానే అవి చేదొచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి మనం ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు, కొద్దిగా కొబ్బెర, అలాగే కొద్దిగా నేను మెంతులు వేస్తున్నాను. మీకు గనక ఇష్టం లేకుంటే అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. సో గ్రేవీ కూడా బాగా వస్తుంది. మనం ఇందులో జీడిపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో వీటిని మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని ధనియాలు కూడా వేసుకోవచ్చండి. సో నేను కర్రీలో ధనియాల పొడి వేస్తున్నాను, అందుకని చెప్పేసి ఇక్కడ ధనియాలు వేయలేదు. మీరు కావాలంటే ఇక్కడే ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చింతపండు తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే వెల్లుల్లి, కొద్దిగా అల్లం వేస్తున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా ఒక పెద్ద స్పూన్ వేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేస్తున్నాను. మనం ఉప్పు కారం తర్వాత కర్రీలో కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. మన ముక్క ఏమైనా తక్కువైతే మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసి వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఆ మసాలాని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వంకాయల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. సో నేను ఇంతకు ముందు అయితే వంకాయల్ని మధ్యలో ఆ మసాలా మొత్తం స్టఫ్ చేసి చేసేదాన్ని. సో అలా చేయడం కన్నా ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి మనకు వంకాయలు కలర్ మారాయి, అలాగే మెత్తగా కూడా అయిపోయాయి. మనం పక్కకు తీసేసుకోవాలి వంకాయల్ని. మిగిలిన ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేస్తున్నాను మనం ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా. సో ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు వేసానండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చెక్క లవంగాలు వేసాను, అది మిస్ అయింది, అందుకే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మనం డైరెక్ట్గానైనా ఈ ఆయిల్లో మసాలాని వేయచ్చు, కాకపోతే ఇలా చేయడం వలన గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది, ఎక్కువ థిక్గా ఉంటుంది కర్రీ. సో చూడండి
ఉల్లిపాయలు మనకు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మనము ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. చూడండి, మంచిగా ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. సో మనం ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి కలిపేసి వేసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా మనము రసం తీసి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, నేను ఇప్పుడు చింతపండు రసము కొద్దిగా వాటర్ వేసాను. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మంచిగా ఉడకాలండి, ఆయిల్ అనేది పైకి రావాలి. సో మనం దీన్ని కొద్దిసేపు ఉడికించుకుందాము. కొద్దిగా వాటర్ వేద్దాం, మరి చిక్కగా ఉంది. సో కొద్దిగా ఉప్పు కొంచెం తక్కువైంది, సో అందుకని టేస్ట్ చూసి ఉప్పు, కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ అనేది చేసి అవసరమైతేనే వేసుకోండి. కొద్దిగా వాటర్ చిక్కగా ఉంది కదా, అందుకని చెప్పేసి చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనము వంకాయల్ని వేసేసుకోవాలండి. వంకాయల్ని మనము సిమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆ మసాలా మొత్తం వంకాయలకు బాగా పడుతుంది. సో చూడండి, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు ఇలాగైతే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనండి, నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఎవరైతే అడిగారో మీరు కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాయ్.